వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటల్లో గెలుపోటములు సహజం, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి. మంత్రి కందుల దుర్గేష్. విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతో పాటు క్రీడలు పాఠ్యేతర అంశాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల క్రీడా ప్రాంగణంలో ఆగస్టు 6 నుండి 8 వరకు నిర్వహిస్తున్న సిబిఎస్ఈ సౌత్ జోన్ 1 గర్ల్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మేరీ కోమ్, పివి సింధు, బాలాదేవి వంటి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు పురుషులతో సమానంగా క్రీడారంగంలో అద్భుత విజయాలు సాధించి మహిళా శక్తిని నిరూపించారని కొనియాడారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతారని స్పష్టం చేశారు. ఫుట్బాల్ క్రీడ ఆడడం సులభమైన విషయం కాదని, దానికి శారీరక దారుఢ్యంతో పాటుగా అత్యున్నత జట్టు స్ఫూర్తి అవసరమని వ్యాఖ్యానించారు. పూర్వం రాజమండ్రికి చెందిన ప్రముఖ నింబున్స్ 11 ఫుట్బాల్ టీం ద్వారా ఆడిన సుంకర భాస్కర్రావు వంటి పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదిగిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా క్రీడలు, ఇతర రంగాల్లో విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ సౌత్ జోనల్ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 51 జట్లు పాల్గొనడం విశేషమని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి వీడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. Good morning to all of you, and my best wishes to the participants for this particular game, football, from 6th to 8th in this campus. All the best to the children who have come here from various states like Tamil Nadu, Telangana and Andhra Pradesh. Though it seems like the participants are from 3 different states, but I could recollect that all the 3 states, once upon a time, they were together. Tamil Nadu, Telangana, Andhra Pradesh, 3 states were together those days, Madras presidency. And I feel that the total number of teams, all the 51 teams are from only one state, I feel, not from 3 different states. It's fantastic that, and all the women, children, girl children are participating in this game. And particularly, I wish you all the best. And if a girl is educated properly, she will teach how to maintain her house. If the girl is a player, she will provide self-confidence to the entire society. That is the importance of the games. And I wish you all the best. ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎడ్యుకేషన్తో పాటు ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఓవరాల్ డెవలప్మెంట్, దట్ ఈస్ వీ కాల్ దట్ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇఫ్ వీ వాంట్ టు హ్యావ్ దోస్ యాక్టివిటీస్ ఇన్ అవర్ లైఫ్, యూ నీడ్ టు బి ఏ గుడ్ ఎడ్యుకేషనిస్ట్, you need to be a very good player, you must be in extracurricular activities also. అన్ని విభాగాల్లోనూ మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ని చేసుకోగలుగుతాం అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్మాలి. ఎస్పెషల్లీ మీరందరూ గమనిస్తే ఒక మేరీ కామ్, ఒక పివి సింధు, ఫుట్బాల్ వరకు వచ్చేటప్పటికి బాలాదేవి, ఇలాంటి అద్భుతమైనటువంటి క్రీడాకారులు మహిళల్లో కూడా పురుషులతో పాటు సమానంగా అవకాశాలు సరిగ్గా ఇవ్వగలిగితే, ప్రోత్సాహం ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారని నిరూపించినటువంటి అనేక మంది క్రీడాకారులను మనం చూసాం. ఇవాళ మీరందరూ కూడా ఫుట్బాల్ ఆడటం అంటే చిన్న విషయం కాదు. ఎందువల్లంటే ఫుట్బాల్కి కాస్త ఫిజికల్ స్ట్రెంత్ అవసరం, శారీరక దారుఢ్యం, తర్వాత టీమ్ స్పిరిట్ కూడా చాలా అవసరం. ఫుట్బాల్లో ప్రధానంగా మనకు కనబడేది టీమ్ స్పిరిట్.
ఆ టీమ్ స్పిరిట్ మీరు అందరూ పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలు సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థగా పైకరావుపేటలో కానీ ఇక్కడ కానీ ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి ఈ సంస్థ కేవలం చదువుతో పరిమితం కాకుండా ఇతర రంగాల్లో కూడా పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటే క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. అందుకే 4 టీములు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే అందులో 2 టీములు శ్రీప్రకాష్ నుంచి ఉండటం అనేటువంటిది వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధకి ప్రత్యేకమైన తార్కాణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. ది చిల్డ్రన్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫుట్బాల్ గేమ్, you must know that Rajahmundry is a place where football has been developed ages together, and there is one particular team by name Nimbus 11 which has played for the entire country. That Nimbus 11 majority of the players are from Rajahmundry. ఆ క్రీడా స్ఫూర్తిని మనం మనసులో పెట్టుకోగలిగితే నెగ్గినా ఓడినా కూడా ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకుండా ఉండగలిగితే కేవలం ఆటల్లో మాత్రమే కాదు జీవితంలో కూడా మీరు విజయం సాధించగలుగుతారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ క్రీడా స్ఫూర్తిని మీరు అందరూ కూడా డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ప్రమాణం 51 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది జోనల్ లెవెల్ కాంపిటీషన్. నెక్స్ట్ యూ విల్ గో టు ది నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది చిల్డ్రన్ హియర్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్ టు ప్లే ఫుట్బాల్. అండ్ Tamil Nadu people, Tamil Nadu children who have come here, ellaru nallaru, ellariki vanakkam, ellaru romba nandri. You have come all the way from Tamil Nadu to here. Nandri, and all the best to all the children who have gathered here. Thank you very much.